గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని, ఇంట్లో శుభకార్యాలు జరగాలని, కోరుకున్న సమస్త కోరికలు నెరవేరాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి ఉగాది తర్వాత ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే చిన్న ముఖ్య గమనిక ఏమిటంటే కనుక నేను ఈ యొక్క ఆదాయ వ్యయాల గురించి, రాజపూజ్య అవమానాల గురించి చెబుతాను. వాటిల్లో చాలామందికి అనుమానాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి గురించి ముందుగా నివృత్తి చేస్తాను. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు చాలా సులువుగా అర్థమవుతాయి. అయితే ప్రతి సంవత్సరం చెబుతూనే ఉంటాను కానీ కొత్తగా వినే వాళ్ళ కోసం మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఇప్పుడు ఆదాయం 6, వ్యయం 12 అన్నాం అనుకోండి. గురుగారు 6 రూపాయలు సంపాదించి 12 రూపాయలు ఎలా ఖర్చు పెడతామని అనుమానాలు వస్తుంటాయి కొంతమందికి. అయితే 6 రూపాయలు ఈ సంపాదన ఉన్నా మిగతా 6 రూపాయలు బయట నుంచి అప్పు తెచ్చుకుని ఖర్చు పెడతావు అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదో ఇల్లు కట్టడమో, లేదా వ్యాపారం పెట్టడమో, వాహనం కొనడమో, ఏదైనా సరే పెద్ద ప్రాపర్టీస్ కొనడమో చేస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇక రాజపూజ్యం 3, అవమానం 6 అన్నాం అనుకోండి. ముగ్గురు తిట్టి ముగ్గురు మెచ్చుకుని 6 తిడతారా అని అర్థం కాదు. అంటే ముగ్గురు మనం ఎదుగుతుంటే సంతోషించే వాళ్ళు ఉంటే, 6 మనం ఎదుగుతుంటే ఓరవలేని వాళ్ళు ఉన్నారు, లేదా ఈర్ష్య, ద్వేషం, అసూయతో పాడు చేద్దాం అనుకునే వాళ్ళు శత్రువులు ఉంటారని అర్థం చేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వారు కూడా ఆదాయ వ్యయాల, రాజపూజ్య అవమానాలను ఈ రకంగా అర్థం చేసుకుంటారని ముందుగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుసు రాశి వారికి సంబంధించి ఈ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక ఎవరెవరు ఈ ధనుసు రాశిలోకి వస్తారు అన్నట్లయితే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు కూడా ఈ ధనుసు రాశిలోకి వస్తారు. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి. అయితే పేరుని బట్టి చూసుకునేటటువంటి వారు మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఏ, యో, బా, బి, బు, ధ, బా, డా, బే ఈ అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీ అందరిది కూడా ధనుసు రాశి అవుతుంది. కాబట్టి ధనుసు రాశిని చూసుకోండి. ఈ సంవత్సరం మీకు ఆదాయం 14గా కనపడుతుంది, వ్యయం 11గా కనపడుతుంది. సంపాదన చాలా బాగుంది, ఖర్చు కూడా ఎక్కువగానే కనపడుతుంది. అప్పులు చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆదాయం విషయంలో జాగ్రత్త తీసుకోండి, పొదుపు విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇక రాజపూజ్యం 5గా కనపడుతుంది, అవమానం 6గా కనపడుతుంది. అయితే ఈ సంవత్సరం మెచ్చుకునే వాళ్ళు తక్కువగానే కనపడుతున్నారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. కాబట్టి శత్రువులు బాగా పెరుగుతున్నారనే విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఈ సంవత్సరం అంతా కూడా ఆచితూచి వ్యవహరించాలి. ఇక ఈ సంవత్సరం గోచారం చూసుకున్నట్లయితే కనుక గురుడు జూన్ 1వ తారీఖు దాకా కూడా సప్తమ స్థానంలో ఉంటాడు. జూన్ 2వ తారీఖు నుంచి అష్టమ స్థానంలోకి వెళుతున్నాడు. శని ఈ సంవత్సరం అంతా కూడా చతుర్థ స్థానంలో అర్ధాష్టమి శనిగా ఇబ్బంది పెడుతున్నాడు. రాహుకేతువులు డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా చతుర్థ దశమ స్థానంలో ఉంటారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి తృతీయ నవమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ కారణంగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది అయ్యా అన్నట్లయితే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సంవత్సరం. ఎందుకంటే అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల కొంచెం మానసిక వ్యధ, ప్రశాంతత లేకపోవడం, ఏదో తెలియని అసంతృప్తి, ఏం పని చేద్దామన్నా వెనక్కి వెళ్ళిపోతూ ఉండడం, అవకాశాలేమో వచ్చినట్టు వచ్చి చేజారడం, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, ప్రశాంతత లేకపోవడం, ఇలాంటి ప్రతికూల ప్రభావాలు కొంచెం ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ సమస్యలు అధికమవడం, ఉద్యోగం చేసే సమయంలో తెలియనటువంటి ఆందోళన, ఏదో ఉద్యోగంలో అసంతృప్తి, అలాగే ఎక్కువ స్ట్రెస్ పెరగడం, లేదా ఎక్కువగా విపరీతంగా మిమ్మల్ని ఉద్యోగంలో నిలిపేయడం, పై అధికారులు, ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి ఉద్యోగ వ్యవహార విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఉద్యోగాలు మానేద్దామని లేదా వేరే ఉద్యోగాలు వెతుక్కుందామని చేసే ప్రయత్నాల్లో కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులందరికీ కూడా పోటీతత్వం బాగా పెరుగుతుంది. అలాగే పై అధికారుల యొక్క ఒత్తిడి బాగా పెరుగుతుంది. మెంటల్ స్ట్రెస్ బాగా పెరుగుతుంది. ఉద్యోగపరంగా సమస్యలు అధికమవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రమోషన్లు, స్థాన బదిలీలు వాయిదా పడిపోయే పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ సంవత్సరం నిరుద్యోగులకి మాత్రం చాలా స్వల్ప అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా కృషి చేయాలి. ఉద్యోగపరంగా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం, మారవలసి రావడాలు కనపడుతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా ఎక్కువగా స్థాన చలనాలు కనపడుతున్నాయి. ఉద్యోగాల్లో మార్పులు, లేదా కొన్ని ఉద్యోగం చేసి మళ్ళీ ఉద్యోగాలు మారడాలు, ఇలాంటి ఎక్కువ ప్రభావాలు ఉద్యోగపరంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. నిలకడలేని ఉద్యోగాలు అన్నమాట. కావలసిన కంపెనీలో ఉద్యోగాలు రాకపోవడం లాంటివి. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి. అందుకనే ఒకసారి మీ జాతకం ఎలా ఉందో చూపించుకోండి. మాకు ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు చెప్తే మీ జాతకం చూస్తాం. అందులో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. దాన్ని బట్టి మనం అవసరమైతే వాటికి పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు అప్పుడు సులువుగా ఉద్యోగాలు రావడం కానీ, వ్యాపారం, వ్యవసాయం, ఆరోగ్యం, వివాహం, సంతానం లాంటివి పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. ఇక విద్యార్థులకి ఈ సంవత్సరం పోటీతత్వం బాగా పెరుగుతుంది. అలాగే అనుకున్నంత మార్కులు రాకపోవడం మిమ్మల్ని అసంతృప్తి కలగజేస్తుంది. కాకపోతే చదవాలన్న తపన, ఎదగాలన్న తపన బాగా ఉంటాయి.
కానీ మెంటల్ డిస్టర్బెన్స్లు మానసిక ఒత్తిడి మాత్రం మిమ్మల్ని ఎక్కువగా ప్రభావానికి గురి చేస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఈ సంవత్సరం చదువు పట్ల ఆసక్తి, వ్యసనాలు తగ్గించుకోవడము, సెల్ ఫోన్లు తగ్గించుకోవడము, సెల్ ఫోన్ చూడడం తగ్గించుకోవడాలు, లేదా స్నేహితులతో అనవసరంగా చిట్చాట్లు చేయడాలు మంచిది కాదు. ఇక వ్యాపారస్తులకి ఈ సంవత్సరం ఒడిదుడుకులతో కూడుకున్న వ్యాపార లాభాలే కనపడుతున్నాయి తప్ప పెద్ద విశేష లాభాలు అయితే కనపడటం లేదు. కాబట్టి వ్యాపార పరంగా కొంచెం నిర్ణయాలు బాగా తీసుకోవాలి, పెట్టుబడులు జాగ్రత్తగా పెట్టాలి, కస్టమర్స్ని బాగా ఆకర్షించుకోవాలి. అనవసరమైన పెట్టుబడులు పెట్టడం కానీ, వృధా ప్రయాణాలు చేయడం కానీ మంచిది కాదు. వ్యాపారంలో పెద్ద రిస్కులు మాత్రం మంచిది కాదు. ఈ సంవత్సరం వ్యవసాయదారులకి ఒక పంట లాభము, ఒక పంట స్వల్ప నష్టము కనపడుతోంది. వ్యవసాయంలో ఆటుపోటులు బాగా పెరుగుతాయి. ఆ యొక్క వాతావరణం ప్రభావం కూడా మీ వ్యవసాయం మీద పడుతుందని చెప్పొచ్చు. అలాగే పండించిన పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధరకు రాక కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితులు, పరిణామాలు ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఏ యొక్క వ్యవసాయానికి ఏ పంటకి లాభం ఉందో ఆలోచించుకోండి, లేదా మీరే మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నాలు చేయండి. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోండి, వ్యవసాయంలో లాభాలు అయితే పొందగలుగుతారు. ఇక కళాకారులకి ఈ సంవత్సరం చివరి దాకా వచ్చిన అవకాశాలు చేజారడం, మీకు రావాల్సిన అవకాశం వేరే వాళ్ళకి వెళ్ళిపోవడం, అనేక భాషలలో మీ యొక్క ప్రయత్నాలు చేసేటటువంటి సమయంలో కొంచెం ప్రతి ఒక్కరూ మిమ్మల్ని సరిగ్గా గుర్తించకపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. అలాగే పెద్ద సక్సెస్ రేట్ లేకపోయినా భవిష్యత్తులో వచ్చే అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్పచ్చు. ఆర్థికంగా అనుకున్నంత లాభాలు అయితే కనపడటం లేదు. అలాగే యూట్యూబుల్లో కానీ, లేదా సోషల్ మీడియాలో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ కష్టపడే కళాకారులందరికీ కూడా మీరు కష్టానికి తగ్గ ఫాలోవర్స్ కానీ, లైకులు కానీ, దానికి తగ్గ రెవెన్యూ కానీ జనరేట్ అవ్వకపోవడం అసంతృప్తిని కలగజేస్తుంది. కాబట్టి ఏదైనా ఓర్పుతో ప్రయత్నం చేయడం మంచిది. రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ప్రజాపరమైనటువంటి వ్యతిరేకత కనపడుతుందని చెప్పొచ్చు. రాజకీయపరమైనటువంటి పదవులు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పదవీ గండాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యర్థులు మిమ్మల్ని ఏదో రకంగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రాజకీయ ఎత్తుగడలు ఫలించకపోవడము, లేదా తీవ్ర ధన నష్టానికి గురవడము చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జాతకం చూపించుకుని బలం చేకూర్చుకుని మాత్రమే పాల్గొనండి, లేకపోతే అపజయాలు పాలయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్య తగాదాలు, గొడవలు, మనస్పర్ధలు, వివాదాలు, లేదా ఇద్దరి మధ్య రిలేషన్లో మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. ఈగోలకు వెళ్ళిపోవడం కానీ, చిన్న సమస్యనే పెద్ద చేసుకోవడం కానీ, లేదా అనేక రకాల సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమికుల మధ్య కూడా ఒకరి మీద ఒకరికి సరైనటువంటి సఖ్యత లేకపోవడము, లేదా అనుకూలత లేకపోవడము, ఆప్యాయత లేకపోవడము, అనుమానాలతో ఉండడము, లేదా బ్రేకప్స్ జరిగే అవకాశాలు, ఇంట్లో పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల మనస్పర్ధలు, ఇలాంటి వాటి ప్రభావం బాగా కనపడుతోంది. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి సతమతమయ్యే పరిస్థితులు ప్రేమికుల మధ్య కనపడుతుంది ఈ సంవత్సరం. ఇక వివాహం కాని స్త్రీ పురుషులందరికీ ఈ సంవత్సరం వివాహ యోగ్యత అయితే కనపడుతుంది. కాకపోతే ఆలస్యంగా వివాహ యోగ్యతలు ఉన్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. జాతకాలు చూసి సంబంధాలు, వివాహాలు చేసుకునే ప్రయత్నం మాత్రం చేయండి. ఒకసారి జాతకం చూపించుకోండి. ఇక సంతానం విషయంలో కూడా అద్భుతమైన సంతాన యోగ్యత అయితే కనపడుతుంది. కానీ ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళు ఐవీఎఫ్ కానీ, లేదా మెడిసిన్స్ వాడే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం గర్భపరమైనటువంటి వ్యవహార దోషాలు కనపడుతున్నాయి. కాబట్టి మిస్క్యారీలు అవ్వకుండా జాగ్రత్త తీసుకోండి. ఇంకా విదేశాలు వెళ్ళాలనుకునే వారికి, విదేశాల్లో స్థిర నివాస యోగ్యత కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, అలాగే విదేశాల వీసాల కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సంవత్సరం కొంచెం ఇబ్బందులు, ఆటుపోట్లు కనపడుతున్నాయి. కాబట్టి జాతక బలం పెంచుకుని ప్రయత్నం చేయాలి. విదేశాల్లో ఉండే వాళ్ళందరికీ అక్కడ ఉద్యోగపరంగా కానీ, గృహపరంగా కానీ ఒడిదుడుకులు కనపడుతూ ఉన్నాయి. అలాగే నూతన గృహం కొనడం కోసం కానీ, కట్టడం కోసం కానీ, లేదా బాగా వాటికి సంబంధించిన ప్రయత్నాల కోసం చేసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం గృహయోగం అయితే కనపడుతోంది, భూయోగం అయితే కనపడుతోంది. ఇల్లు కట్టగలుగుతారు, కొనగలుగుతారు. కానీ రుణ బాధల ప్రభావం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి వ్యవహారం చేయండి. పనులు ఆలస్యంగా సాగుతూ ఉంటే కంగారు మాత్రం పడకండి. భూముల యందు పెట్టుబడులు పెట్టచ్చు, బంగారం యందు పెట్టుబడులు పెట్టచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ పెట్టే పెట్టుబడులు లాభిస్తాయి మీకు. ఈ సంవత్సరం కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా, పాలసీలు కట్టాలన్నా, ఇన్సూరెన్సులు కట్టాలన్నా, లేదా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్లు వేయాలన్నా కూడా అనుకూలమైన వాతావరణంగా కనపడుతుంది. ప్రయత్నం చేయొచ్చు. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ఈ సంవత్సరం కోర్టు వివాదాలు వాయిదాలు పడతాయి. అనుకూలమైన తీర్పులు అయితే కనబడటం లేదు. మీరు అనుకున్న పరిస్థితి అయితే కనపడటం లేదు. కోర్టు వివాదాలు ఇబ్బంది పెడతాయి. పోలీస్ కేసులు ఇరుక్కున్న వారికి చాలా ఎక్కువగా మానసిక వ్యధ కనపడుతుందని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. శస్త్రచికిత్స అవకాశాలు, ప్రయాణాల్లో ప్రమాదాలు, లేదా రక్త సంబంధ దోషాలు, చర్మ సంబంధ దోషాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి. స్త్రీలకి జుట్టు ఎక్కువగా రాలిపోవడాలు, ఇలాగేంటంటే కనుక బహిష్టు సంబంధంలో వచ్చేటటువంటి దోషాలు, ఇబ్బందులు, గర్భ సంబంధమైనటువంటి దోషాలు, ఇలాగ నరాలకు సంబంధించి, లేదా ఇలాగ రక్త సంబంధ దోషాలు ఎక్కువ కనపడుతున్నాయి. స్త్రీలకి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మితాహారం తీసుకోండి, పౌష్టికాహారం తీసుకోండి, సమయానికి నిద్రపోండి, జాగ్రత్తగా ఆలోచించండి, మెడిటేషన్ చేసుకోండి, వ్యాయామం చేయండి. ఇక అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం తెలియనటువంటి రుణాలు, తెలియకుండా కొత్త రుణాలు చేసేయడం, ఈఎంఐల ద్వారా కానీ, క్రెడిట్ కార్డులు వాడడం ద్వారా కానీ చేసే రుణాలు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. కాబట్టి అప్పుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వాహనాలు నడిపేటప్పుడు వాహన వ్యవహారాలు జాగ్రత్తగా ఉండండి. పార్కింగులు చేసినప్పుడు జాగ్రత్తగా పార్కింగులు చేయండి. ఈ సంవత్సరం వాహనాలు చెడిపోవడం కానీ, పాడైపోవడం కానీ, యాక్సిడెంట్లు జరగడం కానీ, వాహనం మెయింటెనెన్స్లు ఎక్కువగా కనపడుతున్నాయి. కొత్తగా వాహనాలు కొనాలనుకున్న మాత్రం అనుకూలంగా కనపడుతుంది. వాహనాలు మార్చచ్చు. విద్యుత్ వాహనాలు కానీ, ఎలక్ట్రిక్ బైక్స్ కానీ కొనుగోలు చేయాలనుకునే వారికి చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. లోన్లు ఖచ్చితంగా వస్తాయి.
అయితే దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ విహారయాత్రలు కానీ చేసేటప్పుడు కొంచెం విపరీతమైన ధన నష్టం కనపడుతోంది. కాబట్టి ప్రయాణాల్లో ఆనందాన్ని అయితే పొందుతారని చెప్పొచ్చు. ఇక శారీరక కోరికలు, ప్రేమ కోరికలు, కామపరమైన కోరికలు, శారీరక వాంఛలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం వివాహేతర సంబంధాలకు జోలికి వెళ్ళకోకుండా మీ కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రేమికుల మధ్య బయట కలవడాలు మంచిది కాదు, దొరికిపోతారు, జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం స్త్రీలకి మానసిక వ్యాధి పెరిగిపోతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. కుటుంబపరమైన వాతావరణం అనుకూలంగా లేకపోవడం, ప్రతి ఒక్కళ్ళు అపార్థం చేసుకోవడంతో పాటుగా ప్రేమాభిమానాప్యాయతలు తగ్గే అవకాశం కనపడుతోంది. అలాగే మెంటల్ టెన్షన్లు ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట తీవ్రమైనటువంటి అసంతృప్తి కనపడుతుందని చెప్పొచ్చు. కెరీర్ గ్రోత్ లేకపోవడం, అలాగే వ్యాపారాలు చేసేటటువంటి స్త్రీలకు కూడా కష్టానుగా ప్రతిఫలం కనబడటం లేదు. కుటుంబంలో ఏదో రకమైనటువంటి ఈ చికాకు బాగా మిమ్మల్ని వేధిస్తుందని చెప్పొచ్చు. అలాగే విరక్త ఆలోచనలు కూడా వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సంవత్సరం మీకు అదృష్ట సంఖ్య 3, 8గా ఉండబోతోంది. కలిసి వచ్చే వారాలు బుధవారము, శుక్రవారము బాగా కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చేటటువంటి రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన పరిహారాలు రాహుకి, కేతువుకి, గురుడికి, శనికి కూడా జపతర్పణ హోమాలు చేయించుకోవడము, లక్ష్మీ గణపతి హోమము, మేధా దక్షిణామూర్తి హోమము, సుదర్శన హోమము, ఆయుష్ హోమము, మృత్యుంజయ హోమము చేయించుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు ఎటువంటి దోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు లేకుండా సంవత్సరం అంతా శుభిక్షంగా ఉంటుంది. అయితే ఈ జపాలు, హోమాలు చేయించుకోవాలని కుతూహలం మీకు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదిస్తే మీ గోత్రనామాలతో మీ జపాలు, హోమాలు నిర్వర్తింపజేస్తామని తెలియజేస్తూ, అలాగే మీరు ఇంట్లో చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటంటే కనుక సంకష్టహర చతుర్థి వ్రతం కానీ, లేదా 16 సోమవారాల వ్రతం కానీ, లేదా ఈ యొక్క సప్త శనివారాల వ్రతం కానీ, లేదా ప్రతి ఏకాదశి రోజు, ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ చేసుకున్నట్లయితే మీకు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ వ్రతాలు చేసుకోవాలని, పూజలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా వీడియోలు కూడా మంత్రాలతో సహా, కథతో సహా వీడియో అంతా కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకులు పైన ఇక్కడ ఐకార్డులు ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన పూజా లింకులు ఇవ్వడం జరుగుతుంది, లేదా ఈ వీడియో పూర్తయిపోయిన తర్వాత చివరి ఎండ్ వీడియోగా మీకు ఆ వీడియో పెట్టడం జరుగుతుంది. కాబట్టి చక్కగా ఆ వీడియోలు క్లిక్ చేసి చక్కగా వీడియో ఎదురుకుండా పెట్టుకుని కూడా మీరు ఆ చక్కగా పూజలు, వ్రతాలు చేసుకున్నా కూడా ఈ సంవత్సరం మీకు ఏ ఇబ్బందులు కలగకుండా సకలైశ్వర్య భోగభాగ్యాలు కలిగి ఆనందంగా ఉంటారు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాడికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన సందేహాలు ఉంటే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు. ఇక మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకంతో రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఇలా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి లక్ష్మీ గణపతి యంత్రం, ధనజన వశీకరణ యంత్రం ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలాలు రావడము, శత్రువులు పెరిగిపోవడము, లేదా కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు, కోర్టు కేసులతో ఇబ్బంది పడడము, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి మేము జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో పెట్టండి, లేదా మాకు ఫోన్ చేయండి, మీ సందేహాలకు సమాధానాన్ని చెబుతాం. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.